ఏప్రిల్ మంత్ వచ్చేసిందండి. కొత్త సంవత్సరం. ఏప్రిల్ అన్న వెంటనే మనకి ఇన్కమ్ ట్యాక్స్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ కొన్ని నెలల పాటు మీలో చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారు. కొంతమంది నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా లేదని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలా చాలా విషయాలు ఉంటాయి అన్నమాట. ఈ వీడియో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన ఇండియాలో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కొన్ని విషయాల్లో అవగాహన లేదండి. కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. ఈ వీడియోలో మనం వేరే టాపిక్స్ ఏమీ కవర్ చేయం. కేవలం మీ అందరికీ ఉండి కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, జనరల్గా మీరు వెళ్ళి గూగుల్ అడుగుతూ ఉంటారు. ఆ కామన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే చెప్తాను ఇందులో. ఎందుకంటే మీరు జనరల్గా మీరు చూసే ఉంటారు, గూగుల్లోకి వెళ్ళి మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక్కొక్క వెబ్సైట్ ఒక ఆన్సర్ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఆన్సర్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రజెంట్ మీ అందరికీ ఉండే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ వీడియోలో నేను చెప్తానండి. మనం ఈ వీడియోలో ఏం కవర్ చేస్తామంటే, అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి, ఎప్పటిలోపు ఫైల్ చేయాలి, ఫైల్ చేయకపోతే ఏమవుతుంది, నా రిఫండ్ నాకు ఎప్పుడు తిరిగి వస్తుంది, నేను షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను వాటి మీద ట్యాక్స్ ఏమన్నా కట్టాలా, ఇలాంటి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదండి. వాటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు ఈ వీడియోలో చూస్తారు. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేబీ మీకున్న ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ దొరికినా సరే యూ విల్ ఫీల్ హ్యాపీ. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అంత ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇంకా డైరెక్ట్గా వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో అందరికీ ఉండే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి. జనరల్గా చాలా మందికి ఉండే కామన్ అపోహ ఏంటి అంటే, నా ఇన్కమ్ సంవత్సరానికి 5 లక్షలు 10 లక్షలు ఉంటే మాత్రం నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలేమో అనుకుంటూ ఉంటారు. అది కరెక్టేనండి. కానీ గవర్నమెంట్ స్లోగా కొన్ని కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది. కేవలం మీ ఇన్కమ్ ఎక్కువ ఉంటే మాత్రమే కాదు, కానీ ఇంకా కొన్ని అదర్ కండిషన్స్ కూడా పెట్టింది. వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దీనికోసం నేను సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. బట్ అయినా సరే ఇక్కడ జనరల్గా మీకు కొన్ని పాయింట్స్ కూడా కవర్ చేస్తాను. సో ఫస్ట్ మెయిన్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరు ఫైల్ చేయాలి అంటే, మీరు కనుక సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒకవేళ మీ వయసు 60 కంటే ఎక్కువైతే 3 లక్షల వరకు, 80 కంటే ఎక్కువైతే 5 లక్షల వరకు మీకు ఇన్కమ్ కంటే ఎక్కువ ఉంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇందులో మళ్ళీ చాలా మంది ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నా ఇన్కమ్ 2.5 lakh కంటే ఎక్కువ ఉండాలన్నారు కదా, అది డిడక్షన్స్ తీసుకున్న తర్వాత డిడక్షన్స్ ముందా? డిడక్షన్స్ అంటే ఏంటంటే ఏం లేదండి. మీరు ఎల్ఐసి కట్టుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, హౌసింగ్ లోన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కదా, ఆ డిడక్షన్స్ అనమాట. ఆ డిడక్షన్స్ తీసుకోకముందా, తీసుకున్న తర్వాత? ఆ డిడక్షన్స్ తీసుకోకముందండి. మీరు అసలు ఏ డిడక్షన్స్ తీసుకోకముందు మీరు సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంటే, సరే ఎక్కడి నుంచి సార్, అది నాకు జాబ్ లేదా అనుకుంటే, ఓన్లీ జాబే కాదండి, మీకు జాబ్ నుంచి శాలరీ వస్తున్నా, లేకపోతే మీకు ఏమన్నా రెంట్ కానీ ప్రాపర్టీ కానీ దాన్ని అద్దెకిచ్చి దాని నుంచి రెంట్ వస్తున్నా, లేకపోతే మీరు ఏమన్నా వ్యాపారం చేసి దాని నుంచి డబ్బులు సంపాదిస్తున్నా, లేకపోతే మీరు ఏమన్నా ల్యాండ్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇలాంటి అమ్మి దాని నుంచి మీకు క్యాపిటల్ గెయిన్స్ వస్తున్నా, అలాగే మీరు షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వాటిని అమ్మి వాటి నుంచి డబ్బులు సంపాదిస్తున్నా, లేకపోతే మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్, లేకపోతే మీ చుట్టాలకు మీరు వడ్డీలు ఇచ్చి అక్కడి నుంచి వడ్డీలు సంపాదిస్తున్నా, ఈ ఆదాయం మీకు సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇది చాలా మందికి అందరికీ తెలిసిందే. ఇవి కాకుండా మీరు కనుక మీ బ్యాంక్ కరెంట్ అకౌంట్లో, నార్మల్ సేవింగ్ అకౌంట్ కాదు, మీ బ్యాంక్ కరెంట్ అకౌంట్లో సంవత్సరానికి 1 కోటి రూపాయల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తుంటే కనుక మనీ, ఇది ఇక్కడ మీ ఇన్కమ్తో సంబంధం లేదు, మీ బ్యాంక్ కరెంట్ అకౌంట్లో 1 కోటి రూపాయల కంటే ఎక్కువ మీరు మనీ డిపాజిట్ చేస్తుంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే మీరు కనుక గడిచిన సంవత్సరంలో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ కరెంట్ బిల్ పే చేసి ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అవునండి, ఇక్కడ మీకు ఆదాయంతో సంబంధం లేదు. మీరు 1,00,000 రూపాయల కంటే ఎక్కువ కరెంట్ బిల్ పే చేసి ఉంటే కనుక మీ ఇన్కమ్ ఎంతైనా సరే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే మీలో చాలా మంది మన ఇండియా దాటి బయట కంట్రీస్కి వెళ్ళే ఉంటారు, ఫారెన్ కంట్రీస్కి. ఆ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మీరు కనుక బయట 2 లక్షల కంటే ఎక్కువ మీరు ఖర్చు పెడితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. మీ ఆదాయము 0 అయినా సరే, సార్ నాకు ఇన్కమ్ ఏం లేదు, నేను మా కొడుకు తరపున లేకపోతే మా కూతురు తరపున వెళ్ళాను అయినా సరే, మీరు కనుక ఫారెన్ ట్రిప్కి వెళ్ళి ఆ ఫారెన్ ట్రిప్లో 2 లక్షల కంటే మీరు ఎక్కువ ఖర్చు పెడితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలాగే మీలో చాలా మంది, నేను ఇల్లు అమ్మినప్పుడు నాకు టీడీఎస్ కట్ చేశారు, అలాగే నేను ఒక మంచి కారు కొన్నప్పుడు టీసీఎస్ కట్ చేశారు, అవి వెనక్కి వస్తాయని చెప్పారు అని చాలాసార్లు మీరు వినే ఉంటారండి. ఎస్, అవి వెనక్కి వస్తాయి. అవి వెనక్కి రావాలి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి మీ చేతికి ఏమి ఇవ్వరండి, మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలన్నమాట. సో మీరు కనుక మీ టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అనమాట. సో ఇవి మీకు డిడక్ట్ అయి ఉంటే వాటిని మీరు వెనక్కి తెచ్చుకోవాలి అంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని తీరాలి. కేవలం ఇవి మాత్రమే కాదు, కానీ ఒకవేళ మీరు కనుక బిజినెస్ చేస్తూ లేకపోతే షేర్ మార్కెట్లలో చేస్తూ వాటిలో కానీ మీకు లాస్ వస్తే ఆ లాస్ని కూడా మీరు ఉపయోగపెట్టుకోవచ్చు అండి. ఎలా అంటే, ఈ సంవత్సరం మీకు లాస్ వచ్చి ఉండొచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ రావచ్చు కదా. సో అలా ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ సంవత్సరం వచ్చిన లాస్ని ఆ ప్రాఫిట్లో నుంచి అడ్జస్ట్ చేసుకొని ఆ నెక్స్ట్ సంవత్సరం ట్యాక్స్ తక్కువ పే చేసుకోవచ్చు. సో ఇలా మీకు ట్యాక్స్ సేవ్ అవుతుంది అనమాట. దీన్నే
ట్యాక్స్ క్యారీ ఫార్వర్డ్ అంటారు. ఈ బెనిఫిట్ కనుక మీరు పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి తీరాలి. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఇయర్ మీ ఇన్కమ్ ట్యాక్స్ లో లాస్ మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే అసలుకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకు తెలియదు కదా మీకు పోయిన సంవత్సరం లాస్ వచ్చిందని. దానికి ప్రూఫే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనమాట. వీళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలండి. కేవలం వీళ్ళు మాత్రమే కాదు కానీ ఇంకా ఎన్నో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దాని గురించి డీటెయిల్ ఒక 10 minutes వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్లో అందరికీ ఉండే ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎప్పటిలోపు ఫైల్ చేయాలి? ఆన్సర్ సింపుల్ అండి. ఇండియాలో మెజారిటీ పీపుల్ ఆల్మోస్ట్ 100లో 95 మందికి వర్తించే డ్యూ డేట్ ఏంటి అంటే 31st July. 31st Julyలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు లాస్ట్ సంవత్సరం అంటే 1st April 2024 నుంచి 31st March 2025 వరకు ఈ మధ్యలో ఈ సంవత్సర కాలంలో మీరు సంపాదించిన ఇన్కమ్కి మీరు July 31st 2025 లోపు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇది మెజారిటీ పీపుల్కి. కానీ కొంతమంది ఉంటారండి బిజినెస్లు చేస్తూ, అలాంటి వాళ్ళు వాళ్ళ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళ CL దగ్గరికి వెళ్ళి ఆడిట్ చేయించుకోవాలి. అలాంటి కేసుల్లో మాత్రం మీ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ డేట్ September 30. అవునండి, ఎందుకంటే ఆడిట్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళ వరకు September 30 ఇచ్చారు. అలాగే ఇంకొంతమంది ఉంటారు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు వేరే కంట్రీస్తో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అని కొన్ని స్పెషల్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి అనమాట. ఆ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అప్లికబుల్ అయ్యే వాళ్ళకి 30th November వరకు డేట్ ఉందండి. నెక్స్ట్ మెజారిటీ పీపుల్కి ఎక్కువ మందికి ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి కదా సార్, ITRలో చాలా ఫార్మ్స్ ఉన్నాయి కదా, ITR 1 అని 2 అని 3 అని 4 అని, వాటిలో ఏది ఫైల్ చేయాలి అంటే ITR 1 అనేది జనరల్గా మీకు శాలరీ ఇన్కమ్ ఉండి అలాగే మీకు ఒక హౌస్ ప్రాపర్టీ నుంచి ఇన్కమ్ ఉంటే కనుక మీరు ITR 1 ఫైల్ చేయొచ్చండి. అలా కాకుండా మీకు శాలరీ ఇన్కమ్ ఎక్కువ శాలరీ ఉంది, 70 lakh అని 1 crore అని చాలా ఎక్కువ శాలరీ ఉంటే కనుక అప్పుడు మీరు ITR 2కి వెళ్ళిపోవాలి. మరి ITR 2 ఎవరికి అంటే, మీకు ఒకవేళ శాలరీ ఎక్కువ ఉన్నా, లేకపోతే మీకు ఒకటికి మించి ఎక్కువ హౌస్ ప్రాపర్టీలు ఉన్నా, అంటే ఇల్లులు ఉన్నా సరే, లేకపోతే మీకు క్యాపిటల్ గెయిన్ వస్తున్నా షేర్ మార్కెట్ నుంచి, మ్యూచువల్ ఫండ్స్ నుంచి, లేకపోతే మీరు ఏమైనా స్థలాలు ఇల్లులు అమ్మి మీకు ఏమైనా క్యాపిటల్ గెయిన్ వస్తున్నా సరే మీరు ITR 2 ఫైల్ చేసుకోవాలి. ITR 3 ఎవరికి అంటే, బిజినెస్ చేస్తుంటే కనుక, అది ఏ బిజినెస్ అనవ్వండి, మీరు ప్రొప్రైటర్షిప్ అయినా, పార్ట్నర్షిప్ అయినా, లేకపోతే మీరు ఏమన్నా ప్రొఫెషన్ చేసుకుంటున్నా మీరు ITR 3 ఫైల్ చేసుకోవాలి. ITR 4 ఎవరికి అంటే, బిజినెస్లో ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఒక స్కీమ్ ఉంటుంది. అంటే మీరు 30%, 20% ట్యాక్స్ కట్టిన అవసరం లేకుండా మీకు వచ్చిన సేల్స్ మొత్తం చూపించేస్తారు. ఆ సేల్స్లో నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే 6% అని, క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే 8% అని మీరు ఇన్కమ్గా డిక్లేర్ చేసేసి దాని మీద ట్యాక్స్ కట్టేస్తారు అనమాట. ఇది చాలా మందికి ఉపయోగపడే స్కీమ్. కాకపోతే ఇందులో మీ టర్న్ ఓవర్, మీ సేల్స్ అనేది తక్కువ ఉండాలి. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో ఆ స్కీమ్ ఉన్న వాళ్ళకి ITR 4 వర్తిస్తుంది. ఇంకా ITR 5, 6, 7 ఇవి అంటారా, ఇవి జనరల్గా కంపెనీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రస్ట్లు ఇలాంటివి ఉంటాయి కదా, పొలిటికల్ పార్టీస్, వీళ్ళందరికీ ఇవి వర్తిస్తాయి అనమాట. ఇవి జనరల్గా మన కామన్ పీపుల్కి ఇవి అప్లికబుల్ కావు. నెక్స్ట్ అందరికీ ఉండే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మా కంపెనీ వాళ్ళు Form 16 ఇచ్చారు, ఆ Form 16 ఒకటి నా ITR ఫైల్ చేయడానికి సరిపోతుందా అనుకుంటారండి. ఒకవేళ మీకు కేవలం శాలరీ ఇన్కమ్ మాత్రమే ఉంటే మీ Form 16 అనేది బెస్ట్ డాక్యుమెంట్. ఆ ఒక్క డాక్యుమెంట్తో మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే జనరల్గా చాలా మందికి ఉండే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, మా కంపెనీలో నేను కొన్ని డిడక్షన్స్ సబ్మిట్ చేయలేదండి, ఆ డిడక్షన్ నేను క్లెయిమ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర కరెక్ట్ ప్రూఫ్ ఉంటే కనుక, ఒకవేళ మీరు వాటిని మీ కంపెనీలో చూపించడం మర్చిపోయినా సరే వాటిని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మీ CAకి ఇస్తే వాళ్ళు మీ డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తారు. అలాగే ఇంకొంతమందికి ఉండే మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు HRA వస్తుంది, అట్లాగే నాకు హౌస్ లోన్ కూడా ఉంది, రెండు నేను క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎందుకంటే రెండు కూడా హౌస్ సంబంధించినవి కదా, నేను క్లెయిమ్ చేసుకోవచ్చు అంటారండి. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. సింపుల్ ఆన్సర్ అయితే ఎస్, మీరు చేసుకోవచ్చు. కానీ ఆ రెండు కూడా మీరు ఉపయోగపెట్టుకుంటూ ఉండాలి. ఆ రెండు వేరు ప్లేసుల్లో ఉండాలి. ఏంటి సార్ అర్థం కాలేదు? ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ సొంత ఊర్లోనేమో మీ పేరెంట్స్ కోసం ఒక ఇల్లు తీసుకున్నారు హోమ్ లోన్ పెట్టుకొని, దాని మీద ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు. కానీ మీరు మీ ఉద్యోగం కోసమేమో వేరే సిటీస్కి వెళ్ళారు, హైదరాబాద్ అని, బెంగళూరు అని, ముంబై అని సిటీస్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మీరు రెంట్ కొంటూ ప్రతి నెల రెంట్ కడుతున్నారు. సో దానికి సంబంధించి మీ కంపెనీలో HRA ఇస్తున్నారు, హౌస్ రెంట్ అలవెన్స్. సో ఈ సిచ్యువేషన్లో మీరు లోన్ పెట్టుకున్న మీ ఇంటిని ఉపయోగపెట్టుకుంటున్నారు, అలాగే కంపెనీ వాళ్ళు ఇస్తున్న HRAని యూస్ చేసుకొని మీరు రెంట్కి ఉంటున్నారు. సో మీరు రెండు యూస్ చేసుకున్నారు కాబట్టి ఈ రెండు కూడా మీరు డిడక్షన్ తీసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియదండి. సో ఇది చాలా మంచి బెనిఫిట్ అనమాట. ఒకవేళ మన ఇండియాలో చాలా మందికి ఈ బెనిఫిట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అయితే ఫైల్ చేస్తాను కానీ నాకు రిఫండ్ ఇంకా రాలేదు అనేసి. జనరల్గా రిఫండ్ ఎప్పుడు వస్తుందంటే అండి, ఇదివరకు రోజుల్లో ఒక 1-2 సంవత్సరాల క్రితం అయితే
ఆల్మోస్ట్ 6 months 1 year తర్వాత వచ్చేది. కానీ ఒక 1 year 2 years నుంచి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేస్తున్నారండి. ఫాస్ట్గా అంటే మరి 1-2 days అని కాదు, కానీ జనరల్గా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత 2 నుంచి 3 months లోపు మెజారిటీ పీపుల్కి మాత్రం వాళ్ళ రిఫండ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. చాలా కొన్ని కేసెస్లో 4-5 months 6 months అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ రాకపోయినా మీరు భయపడాల్సింది ఏం లేదు, కన్ఫామ్గా మీ రిఫండ్ అయితే మీకు వెనక్కి వస్తుంది. అలాగే కొంతమందికి ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ నాకు అసలు ఇన్కమ్ ఏమీ లేదు, నేను నాకున్న ఒక ప్రాపర్టీయో ఒక ల్యాండో అమ్మాను, దాని మీద ఏమైనా ట్యాక్స్ కట్టాలా? ఖచ్చితంగా కట్టి తీరాలండి. అందులో షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ ఉంటుంది. అంటే మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ మీరు ఎక్కువ కాలం ఉంచుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ, తక్కువ కాలం ఉంచుకుంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ. షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ అయితే 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ కానీ అయితే 12.5% ఇలా మీకు ట్యాక్స్ పడుతుంది అనమాట. సో మీ దగ్గర క్యాపిటల్ కానీ ఉన్నా సరే మీరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఇది ఓన్లీ ల్యాండ్ ప్రాపర్టీ అమ్మితే కాదు, చాలా మంది మన ఇండియాలో ప్రెసెంట్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో షేర్ మార్కెట్ ట్రేడింగ్ కూడా చేస్తూ ఉన్నారు. సో మీకు షేర్ మార్కెట్ ఇన్కమ్, ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ వచ్చినా, ట్రేడింగ్ చేసి ఇన్కమ్ వచ్చినా, మ్యూచువల్ ఫండ్స్లో నుంచి ఇన్కమ్ వచ్చినా సరే మీకు క్యాపిటల్ గెయిన్ వస్తే కనుక ఆ క్యాపిటల్ గెయిన్కి సంబంధించి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలండి. అలాగే చాలా మంది కూడా ఇంకో డౌట్ ఏంటి అంటే, సార్ 26 AS అంటే ఏంటి, అలాగే AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. 26 ASలో ఏముంటుందంటే, మీ దగ్గర నుంచి ఎవరైనా సరే TDS కట్ చేసినా, TCS కట్ చేసినా ఆ డీటెయిల్స్ మొత్తం ఈ 26 ASలో ఉంటాయి. AIS ఏంటి అంటే 26 AS కంటే కూడా ఇంకా బెటర్ అనమాట. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి AIS అనే ఫీచర్ తెచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఏ వ్యక్తి అయినా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినా చేయకపోయినా సరే మీ పాన్ కార్డు యూస్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయ్యి మీరు లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు AIS ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ AIS ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. మీ డీటెయిల్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి మొత్తం వస్తాయి. అంటే మీకు ఎంత TDS కట్ అయింది, ఎంత TCS కట్ అయింది, ఒకవేళ మీరు బిజినెస్ చేస్తుంటే మీ టర్న్ ఓవర్ ఎంత చేస్తారు, ఎంత పర్చేజెస్ చేస్తారు, అలాగే మీరు బ్యాంక్స్లో పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేస్తారా, 10 లక్షల కంటే ఎక్కువ ఏమైనా డిపాజిట్ చేస్తారా, 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తారా, అలాగే మీకు బ్యాంక్ వడ్డీ ఎంత వచ్చింది, 1000 రూపాయలు వచ్చిందా, 2000 వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా షేర్ మార్కెట్ ఇన్కమ్ వస్తే ఆ షేర్ మార్కెట్లో ఏ కంపెనీస్ మీరు అమ్మారు, కొన్నారు, అలాగే మీరు ఏమైనా కారు కొన్నా లేకపోతే ల్యాండ్ కొన్నా, మీరు ఎక్కడ కొన్నారు, ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొన్నారు, ఈ ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయండి. సో ఈ AIS అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినా చేయకపోయినా ఈ AISని చెక్ చేసుకోవడం వల్ల ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా డిపార్ట్మెంట్ దగ్గర తప్పు ఉంటే మీరు వెంటనే కరెక్ట్ చేసుకోవచ్చు. సో AIS ఫెసిలిటీ అందరూ యూజ్ చేసుకోండి. చాలా మందికి ఉండే ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మా కంపెనీ వాళ్ళు నాకు ఆల్రెడీ TDS డేట్ కట్ చేస్తారు, మరి నేను మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలా? ఖచ్చితంగా ఫైల్ చేయాలండి. TDS కట్ చేయటము, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయటము రెండు కూడా సపరేట్. TDS కట్ చేయడం అనేది మీకు ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్యాక్స్ మీరు గవర్నమెంట్కి పే చేయడం అది బాధ్యత. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఆ సంవత్సరం మొత్తంలో మీకు అసలు ఏమేమి ఇన్కమ్స్ ఉన్నాయి, మీరు ఎలాంటి డిడక్షన్స్ ఉన్నాయి, ఈ మొత్తం మీరు గవర్నమెంట్ చూపించే ఒక స్టేట్మెంట్ అనమాట. కాబట్టి మీ కంపెనీ కనుక మీకు TDS కట్ చేసినా సరే ఆల్రెడీ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయడం వల్ల మీరు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. నోటీసులు కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకో కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఏదో మిస్టేక్ జరుగు, లేకపోతే వేరే బిజీలో పడిపోయో, లేకపోతే మర్చిపోయో నేను 31st July లోపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేదు, మరి లేట్గా ఫైల్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చండి. 31st July లోపు మీరు ఫైల్ చేయకపోతే కనుక మీరు 31st December వరకు లేట్ రిటర్న్ ఫైల్ చేసుకునే ఒక ఆప్షన్ ఇచ్చారు. కానీ ఆ లేట్ రిటర్న్ ఫైల్ చేసుకోవాలంటే మీరు కొంచెం లేట్ ఫైలింగ్ ఫీజు కూడా కట్టాలి. 5,000 వరకు కూడా మీరు లేట్ ఫీజు పెనాల్టీ కట్టి ఫైల్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. బట్ కానీ వీలైనంత వరకు 31st July లోపు మీరు ఫైల్ చేసుకోండి. 5,000 రూపాయలు మాత్రం ఎందుకు అనవసరంగా ఇవ్వటం, ఆ జస్ట్ లేట్ ఫైలింగ్ అనమాట, అదొక పెనాల్టీ. ఆ పెనాల్టీ కట్టిన అవసరం లేకుండా పొరపాటు మిస్ అయితే December చివరి వరకు కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు, కానీ లేట్ ఫైలింగ్ ఫీజు కట్టాలన్నమాట. అలాగే మీరు ఒకవేళ అది కూడా దాటేస్తే కనుక మీకు రిఫండ్ అయితే రాదండి. అలాగే మీ లాసెస్ కూడా మీరు నెక్స్ట్ ఇయర్కి తీసుకెళ్ళలేరు. సో కాబట్టి వీలైనంత వరకు 31st July ఫైల్ చేసుకోండి. అది మిస్ అయితే 31st December ఫైల్ చేసుకోండి. పొరపాటున 31st December మాత్రం 80% మిస్ అవ్వద్దు. ఎందుకంటే రీసెంట్గానే నాకు తెలిసిన వాళ్ళు ఏదో పనిలో ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ మిస్ అయిపోయారంట. జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఫైల్ చేసుకోమని చూస్తే ఆబ్వియస్లీ ఆ టైంలో ఫైల్ చేస్తే మీకు అసలు రిఫండ్ అనేది రాదు. పాపం ఆల్మోస్ట్ 1,00,000-1,50,000 వరకు వాళ్ళు రిఫండ్ మిస్ అయిపోయారు. కాబట్టి ఆ మిస్టేక్ మీరు చేయకుండా జాగ్రత్త పడండి. నెక్స్ట్ మీలో ఎక్కువ మందికి ఉండే ఇంకో డౌట్ ఏంటి అంటే, సార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలంటే అసలు ఏమైనా డాక్యుమెంట్స్ కావాలి? సింపుల్ అండి. మీరు ఒకవేళ జాబ్ చేస్తుంటే కనుక మీ కంపెనీ వాళ్ళు సంవత్సరం అయిపోయిన తర్వాత Form 16 అని ఒకటి ఇస్తారు. దాంతోపాటు ఒక 1-2 పే స్లిప్స్, అలాగే మీ బ్యాంక్ స్టేట్మెంట్,
అలాగే మీరు డిడక్షన్స్ చేసుకుంటారు కదా, వాటికి ప్రూఫ్స్ అనమాట. హెచ్ఆర్ఏకి సంబంధించి కానీ, ఇంటి రెంట్కి సంబంధించి కానీ, హోమ్ లోన్ ఇంట్రెస్ట్కి సంబంధించి కానీ, మీ పిల్లల ట్యూషన్ ఫీజు, ఎల్ఐసి ప్రీమియం, వీటి మొత్తానికి ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఆ ప్రూఫ్స్, ఇలా డీటెయిల్స్ మొత్తం ఉంటే కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీలో కొంతమంది సార్ నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎలా ఫైల్ చేసుకోవచ్చు అనుకుంటే ఇంటి దగ్గర నుంచి కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు అండి. కానీ చాలా మందికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ గురించి తెలియదు. పొరపాటున బై మిస్టేక్ మీరు మిస్టేక్ చేస్తే రిఫండ్ రావడం లేట్ అయిపోతుంది, లేకపోతే మళ్ళీ అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు కానీ లేకపోతే క్వశ్చన్స్ కానీ వస్తూ ఉంటాయి, వాటికి రిప్లై ఇచ్చుకోవడం చాలా టైం అయిపోతుంది. సో అలాంటప్పుడు మీరు ఒక చక్కటి ప్రొఫెషనల్ ద్వారా ఫైల్ చేయించుకోండి మీ రిటర్న్స్ని. కానీ బయట చాలా మంది 150 రూపాయలకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాము, 200 రూపాయలకి ఫైల్ చేస్తామని ఉంటారండి. వాళ్ళలో చాలా మంది ప్రొఫెషనల్స్ కాదు. వాళ్ళందరూ ఏదో జస్ట్ యూట్యూబ్లోనూ లేదా గూగుల్లోనూ చూసి వచ్చేసి ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తాను కూర్చుంటారు. ఏదో ఒక 500-1000 రూపాయలు సేవ్ చేసుకుందాం అనేసి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫినాన్షియల్గా ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. దాన్ని ఒక చక్కటి ప్రొఫెషనల్ ద్వారా, అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళైతే చక్కగా ప్రొఫెషనల్గా ఒక 5 years 10 years పాటు దాని మీద వర్క్ చేసి ఉంటారు, దాని గురించి నేర్చుకొని ఉంటారు. సో వీళ్ళకి ప్రతి ఒక్కటి ఎలా చేయాలి, పొరపాటున నోటీస్ వస్తే ఎలా రిప్లై ఇవ్వాలి, ఏ డిడక్షన్స్ ఎలా పెట్టాలి, మీ ట్యాక్స్ని వీలైనంత ఎంత సేవ్ చేసుకోవాలి, ఈ మొత్తం వీళ్ళకి తెలుస్తాయి. అంతేగాని 1000 రూపాయలు 2000 రూపాయలు సేవ్ అవుతాయి కదా అని సబ్జెక్ట్ తెలియని వాళ్ళ దగ్గర ఫైల్ చేయించుకోవద్దు. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నానండి. ఇంకా మీకు కొన్ని డౌట్స్ ఉండే ఉంటాయి. ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.